హాయ్ మామా బ్రోస్ డెమాన్ హంటర్స్ ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది. ఈ సినిమా పేరుతో చాలా సినిమాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయితే కావద్దు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీని. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ లేదు. ఈ సినిమాలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియా తైవాన్ దేశాలు కలిసి అఫీషియల్గా నిర్మించిన మొట్టమొదటి సినిమా ఇది. అండ్ మన ఇండియన్ కల్చర్ని, కాళీమాతను కూడా కొంచెం హైలైట్ చేశారు. అండ్ ఇండియా తైవానీస్ కలిసే కాబట్టి మన ఇండియన్ యాక్టర్ని పెట్టాలి. ఇతను మీ అందరికీ తెలుసు కూడా, 90s కిడ్స్కి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. సంపంగి మూవీ హీరో భయ్య. మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న సినిమా నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం టైం వేస్ట్, బోరింగ్ భయ్య. ఏం బాగోలేదు సినిమా అసలు. నేనైతే మన సంపంగి మూవీ హీరో గురించే చూసా. అతను చాలా బాగున్నాడు, చాలా హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఆ మూవీ స్టోరీకి, ఆ నవ్వురాని కామెడీకి, ఇంకా హర్రర్ గురించి అయితే అస్సలు అడగొద్దు. యాక్షన్ అదిరిపోయింది. జాకీ చాన్ మూవీస్కి పనిచేసే కొరియోగ్రాఫర్స్ దీన్ని వర్క్ చేశారని కూడా విన్నా. అసలు ఏం బాగోలే. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అసలు ఏం బాగోలే. ఏమనలేం, లో బడ్జెట్ మూవీ. కాళీమాతను హైలైట్ చేశారు. అంటే దెయ్యాలు పోసుకుంటాయి కాళీమాతను చూస్తే అంటారు కదా, సో అదనమాట. అది ఈ మూవీ స్టోరీకి తగ్గట్టు వాడు. టామీ అనే ఫేక్ ఎగ్జార్జిస్ట్ యూట్యూబర్ ఉంటాడు. అతను నిజంగా దెయ్యాలతో ఫైట్ చేయడు, మోస్ట్లీ స్కామ్ చేస్తూ ఫేమ్ సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు అతని పార్ట్నర్ మీద నిజంగానే డెమాన్ పొసెషన్ జరుగుతుంది. టామీకి సంజయ్ అనే ఇండియన్ ఎగ్జార్జిస్ట్ సహాయం చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ డేంజరస్ డెమాన్ని ఎదుర్కొనే మిషన్లోకి వెళ్తారు. తర్వాత ఏమైంది, ఏం జరుగుతుంది మీకు తెలిసిందే కదా. ఈ సినిమా చూస్తుంటే డెమాన్స్ కన్నా ఆడియన్స్ పేషెన్స్ని ఎక్కువ హంట్ చేశారు భయ్య. మొదటి 20 minutes చూశాక ఇది హర్రరా, కామెడీయా, యూట్యూబ్ ప్రాంక్ వీడియోనా అనే కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు మాస్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ యాక్టింగ్ చూశాక ఇంకో టేక్ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది డెఫినెట్లీ. అసలు సీజీ అయితే కొన్ని సీన్స్లో డెమాన్ కంటే వాట్సాప్ స్టిక్కర్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి. సో అస్సలు ఏం బాగోలేదు మూవీ. మరి టెక్నికల్గా కూడా అసలు ఏం బాగోలేదు. సో ఓవరాల్గా రేటింగ్ అందిస్తున్నట్టు మూవీకి 1.5/5. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.